అడవిలో స్నేహితులు ఎప్పుడూ కలిసి ఆటలాడుతూ ఆనందించేవారు. ఎంత అందమైన ఉదయం స్నేహితులారా! ఏనుగు ఆనందంగా చెప్పింది. అవును, అడవి జీవంతో నిండిపోయింది. నా స్నేహితులతో నేను సంతోషంగా ఉన్నాను. వాళ్ళు నది దగ్గరికి వెళ్లి నీరు తాగారు. ఏనుగు నీళ్లు చిమ్ముతూ అన్నది, హాహా స్నేహితులారా, స్నానం చేసేయండి. పులి చిరునవ్వుతో స్నేహితులను చూసింది. జంతువులు వాళ్లను చూసి సంతోషపడ్డాయి. కానీ ఒక్కసారిగా ఆకాశం మారిపోయింది. ఏనుగు హెచ్చరించింది, దగ్గరగా ఉండండి స్నేహితులారా. చెట్లు ఒక్కొక్కటిగా కూలిపోయాయి. చిన్న పిట్టల గూళ్ళు విరిగిపోయాయి. మాకు సహాయం చేయండి అని బుజ్జి పిట్టలు ఏడవసాగాయి. జింకలు కుందేళ్లు భయంతో పరుగులు తీశాయి. అడవిలో అంతా భయంతో నిండిపోయింది. స్నేహితులు ఒకరినొకరు చూసి చెప్పారు, వారికి సహాయం చేద్దాం. ఏనుగు అన్నది, ఏడవకండి బుజ్జిలారా, నేను మీకు గూళ్ళు కడతాను. ఏనుగు తన తొండంతో కొత్త గూళ్ళు కట్టింది. పులి కూలిన చెట్లను తొలగించింది. పులి అన్నది, ఇప్పుడు మీరు ఇక్కడ సురక్షితంగా ఉంటారు. ఏనుగు పిట్టలను కొత్త గూళ్ళలో పెట్టింది. స్నేహితులు చిరునవ్వుతో గర్వపడ్డారు. జింక అరిచింది, నేను కదలలేను, నన్ను కాపాడండి అని. పులి అన్నది, నేను దారి తెరుస్తాను. ఏనుగు కూడా తోడైంది, పులికి సహాయం చేయడానికి. జింకను సురక్షితంగా బయటకు తీసుకోవచ్చా? కుందేళ్లు దూకుతూ ఆనందించాయి. పులి చెమట పట్టినా నవ్వింది. ఏనుగు కూడా జింకకు సహాయం చేసినందుకు సంతోషంగా ఉంది. జంతువులందరూ హర్షధ్వనులు చేశారు. మెల్లగా సూర్యుడు వెలుగులు విరజిమ్మాడు. పిట్టలు పాట పాడాయి, ధన్యవాదాలు హీరోలారా అని పులి ఏనుగుకి చెప్పాయి. పులి అన్నది, బలం అంటే రక్షించడానికి, కొట్టుకోవడానికి కాదు. ఏనుగు అన్నది, పెద్దవారు కాని చిన్నవారు కాని అందరి సహాయం ముఖ్యం. కుక్క తోక ఊపుతూ అన్నది, స్నేహం అంటే కలిసే ఉండటం. జంతువులందరూ ఆనందంగా కేరింతలు కొట్టారు. పిట్టలు ఆకాశంలో ఎగిరాయి. జింకలు ఎగిరి ఎగిరి ఆనందించాయి. స్నేహితులు అందరూ గర్వంగా నిలబడ్డారు. అడవిలోని జంతువులందరికీ ఒకే పాఠం, నిజమైన స్నేహమే అసలు బలం.